ఈ నెల మార్చి 30న ఉగాది పండుగ. మన తెలుగు ప్రజలు ఎంతో ప్రీతిగా జరుపుకునే పండుగ ఉగాది. ఈ సంవత్సరం ఉగాది ఆదివారం వచ్చింది. 2025 ఉగాది పేరు శ్రీ విశ్వవసునామ సంవత్సరం. గతంలో 1965, 1966లో ఈ సంవత్సరం పేరు వచ్చిందని పంచాంగంలో ఉంది. తెలుగు సంవత్సరాలు మొత్తం 60. వాటిల్లో 2025 మార్చి 30న ప్రారంభమయ్యే శ్రీ విశ్వవసునామ సంవత్సరం 39వది. ఈ సంవత్సరం ఉగాది నుండి కొన్ని గ్రహాల మార్పు వల్ల కొన్ని రాసుల వారి జీవితం మారబోతుంది. ఈ ఉగాది నుండి 3 రాసుల వారికి ఊహించనంత డబ్బు వస్తుంది. ఈ 3 రాసుల వారికి ఉగాది నుండి విపరీతంగా అదృష్టం పడుతుంది. ఈ 3 రాసుల వారికి ఉగాది తర్వాత అన్ని విధాలుగా కూడా బాగుండబోతుంది. మంచి ఆదాయము, సమాజంలో గౌరవం కలుగుతుంది. ఈ సంవత్సరం అంతా ఈ 3 రాసుల వారికి తిరగనేదే ఉండదు అని చెప్పుకోవాలి. ఉగాది ముందు రోజు శని తన సంచారాన్ని మార్చుకోవటం వల్ల ఉగాది రోజు నుండి ఈ 3 రాసుల వారికి విపరీతమైన అదృష్టము, లాభాలు కలుగుతాయి. ఈ 3 రాసుల వారికి శనిదేవుడి ఆశీర్వాదం మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తాయి. సమాజంలో అందరికన్నా మంచి స్థాయిని పొందబోతూ ఉన్నారు. మరి ఉగాది నుండి ఏ 3 రాసుల వారికి అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ 3 రాసుల వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరం అంతా ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఉగాది తర్వాత 12 రాసులలో ఈ 3 రాసుల వారికి శని భగవానుడు అఖండ రాజయోగాన్ని ప్రసాదిస్తున్నారు. శని గ్రహం ఏ రాశులలో అయితే 3, 6, 11 స్థానాల్లో ఉంటాడో వారికి ఇక ఎందులోనూ కూడా తిరగనేదే ఉండదు. ఈ స్థానాలలో శని సంచారం చేస్తే ఇక మీకు తిరగనేదే ఉండదు. మట్టిని పట్టుకున్న బంగారంలాగా మారిపోతుంది. ఉగాది ముందు రోజు అనగా మార్చి 29న శని కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. దీని కారణంగా 12 రాశులలో 3 రాశుల వారికి ఈ సంవత్సరం అంతా కూడా విపరీతమైన రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపదకు లోటు అనేది ఉండదు. మరి ఈ 2025 ఉగాది నుండి అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మకర రాశి. మకర రాశిలో శని గ్రహం 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. శని 3వ ఇంటిలో సంచారం చేయటం వల్ల ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా మంచి తెలివితేటలను కలిగి ఉంటారు. సుఖాలను అనుభవిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు. శని మకర రాశిలో 3వ ఇంటిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి సోదరుల వల్ల విపరీతంగా లాభాలు కలుగుతాయి. సోదరులతో ఉన్న గొడవలు తగ్గుతాయి. ఉగాది నుండి మకర రాశి వారికి ఆస్తుల పరంగా మంచి లాభాలు కలుగుతాయి. మీ యొక్క ఆస్తుల విలువలు పెరుగుతాయి. ఆస్తులను కొనడానికి, అమ్మడానికి ఈ సంవత్సరం మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. సొంత ఇల్లు లేని వారికి ఈ సంవత్సరం సొంత ఇల్లు లభిస్తుంది. ప్రభుత్వం నుండి లాభాలను పొందుతారు. శని మార్పు వల్ల ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాజకీయ నాయకులు మంచి గుర్తింపును సాధిస్తారు. వివాహ యోగము, సంతాన యోగం కలుగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఉగాది నుండి మకర రాశి వారికి తిరుగుండదు అని చెప్పుకోవచ్చు. ఇక ఉగాది నుండి రాజయోగం పట్టబోతున్న 2వ రాశి తులారాశి. ఎందుకంటే తులారాశిలో శని 6వ ఇంటిలో ఉంటాడు. శని 6వ ఇంటిలో ఉండటం వల్ల తులారాశి వారికి ఈ సంవత్సరం చేతి నిండా డబ్బు ఉంటుంది. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. శత్రుబాధలు తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. రోగ రుణ శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. తులారాశి వారిపై శని భగవానుడి అనుగ్రహం ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. మీరు ఎలాంటి తప్పులు చేయకుండా న్యాయంగా ధర్మ మార్గాల్లో నడిస్తే శని భగవానుడు మీకు మరింత అనుకూలంగా మారుతారు. తులారాశి వారు ఈ సంవత్సరం మట్టిని పట్టిన బంగారంగా మారే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులలో మంచి లాభాలను పొందుతారు. ఇక ఉగాది నుండి అదృష్టం పట్టబోతున్న 3వ రాశి వృషభ రాశి. వృషభ రాశిలో శని 11వ ఇంటిలో సంచారం చేస్తాడు. శని 11వ ఇంటిలో సంచారం చేయటం వల్ల మీకు గతంలో నిలిచిపోయిన లేదా వాయిదా పడిన లోన్స్ తిరిగి వస్తాయి. గతంలో మధ్యలో ఆపేసిన పనులు ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి శని మార్పు వల్ల కష్టాలు తొలగిపోతాయి.
ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి. దూర ప్రాంతాలకు వెళ్తారు. లాభాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం తీరని కల ఒకటి నెరవేరుతుంది. మీ కృషి పట్టుదలతో ప్రయత్నిస్తే మీరు ఆశించింది తప్పకుండా పొందుతారు. మకర, తుల, వృషభ ఈ 3 రాశులకు చెందిన వ్యక్తులు చేసే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, అతను చేసే వృత్తిలో కానీ విశేషమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. తద్వారా గౌరవం కూడా లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అందరూ మీకు సహకరిస్తారు. ఈ సంవత్సరం ఈ 3 రాశుల వారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఆనందంగా ఉంటారు. ఈ 3 రాశుల వారికి శని భగవానుడు విశేషంగా యోగిస్తాడు. మీరు ఈ సంవత్సరం కొంచెం కష్టపడినా దానికి 10 రెట్ల ఫలితాలను అనుభవిస్తారు. విద్యాపరంగా మంచి ఫలితాలను చూస్తారు. విదేశీయానం కూడా ఉంది. ఈ 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ 3 రాశుల వారికి విపరీత ధనయోగం కలుగుతుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అన్ని విధాలుగా కూడా స్థిరత్వాన్ని పొందుతారు. ఇక ఈ సంవత్సరం 4 రాశుల వారికి కష్టాలు ఎదురవుతాయి. మరి ఆ 4 రాశుల వారు ఎవరో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఏ పాపం చేశారో తెలియదు కానీ ఉగాది నుండి ఈ 4 రాశుల వారు అష్ట కష్టాలను అనుభవించబోతూ ఉన్నారు. అంటే శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ 4 రాశుల వారికి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఏ పని చేసినా కలిసి రాదు. బంధువులతో గొడవలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమించిన వారు కూడా దూరమవుతారు. ఆర్థికంగా అనేక సమస్యలు వస్తాయి. చేతిలో ధనం అనేది మిగలదు. గ్రహాలు కూడా అనుకూలించవు. ఈ 4 రాశుల వారికి అనేక సమస్యలు రాబోతూ ఉన్నాయి. పోలీసు కేసులు, కోర్టు కేసులు ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. ఆస్తులు మీ చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం పాడవుతుంది. మనశ్శాంతి లోపించే అవకాశాలు ఉన్నాయి. యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉగాది తర్వాత నుండి ఈ 4 రాశుల వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న తప్పు చేసినా మీ జీవితం తలకిందులవుతుంది. కనుక ఉగాది తర్వాత నుండి ఈ 4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది. మరి ఉగాది తర్వాత నుండి ఏ 4 రాశుల వారికి కష్టాలు రాబోతూ ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఉగాది అంటే కొత్త సంవత్సరం ఆరంభం. ఇది తెలుగువారి అత్యంత ముఖ్యమైన పండుగ. చాంద్రమానాన్ని అనుసరించి చైత్రశుద్ధ పాడ్యమి నాడే ఉగాది వేడుకలను జరుపుకుంటారు. ఉగాదిని కొత్త సంవత్సరం ఆరంభం మాత్రమే కాకుండా కొత్త ఆశయాలు, కొత్త సంకల్పాలు, కొత్త జీవన విధానాన్ని ప్రారంభించే శుభదినంగా భావిస్తారు. ఉగాది రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవాలయ దర్శనం చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున ఉగాది పచ్చడి తినాలి. ఇందులో తీపి, కారము, పులుపు, చేదు, వగరు, ఉప్పు అనే 6 రుచులు ఉంటాయి. వీటిని మన జీవితంలో ఉండే అనేక అనుభవాలకు ప్రతీకలుగా భావిస్తూ ఉంటారు. ఈ రోజున పంచాంగ శ్రవణం చేయించటం విశేషం. వచ్చే సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు పండితులు పంచాంగాన్ని చెప్పి శుభాశుభ ఫలితాలను వివరిస్తారు. ఈ పంచాంగ శ్రవణం ప్రకారం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఒక 4 రాశుల వారికి విపరీతమైన కష్టాలు రాబోతూ ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ రాశులలో మొట్టమొదటి రాశి ఏమిటి అంటే మేషరాశి. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృతికా నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 2గా ఉంది. వ్యయం 14గా ఉంది. రాజ్యపూజ్యం 5, అవమానం 7గా ఉంది. అంటే వీరు 2 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు. 5గురు వీరిని గౌరవిస్తే 7గురు వీరిని అవమానిస్తారు. ఉగాది తర్వాత నుండి మేషరాశి వారికి ఆర్థిక ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తక్కువగా ఉంటుంది. దాంతో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అప్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా బాగోలేదు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు మితిమీరిన పోటీ ఉంటుంది.
ప్రేమికులు విడిపోయే అవకాశం కూడా ఉంది. భాగస్వామితో విభేదాలు వస్తాయి, గొడవలు జరుగుతాయి. అంతేకాదు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆస్తులు మీ చేజారిపోతూ ఉంటాయి. అంతేకాదు ఈ ఉగాది ముందే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. శని మీనరాశిలోనికి వస్తున్నాడు. దానివలన మేషరాశి వారు అధికంగా శ్రమ పడతారు, కానీ ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. బంధువులతో కూడా వైర్యం పెరుగుతుంది కనుక కోపాలు తగ్గించుకోండి, గొడవలు పడకండి. పుత్రుల వలన కూడా సమస్యలు వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మేషరాశి వారు ఒత్తిడి కలిగించే వారికి, మానసిక వేదన కలిగించే వారికి దూరంగా ఉండాలి. అంటే అలాంటి వారితో మాట్లాడడం కానీ, అలాంటి వారిని కలవటం కానీ చేయకుండా ఉంటే మీకు బాగుంటుంది. మీరు అజాగ్రత్తగా ఉంటే ముఖ్యమైన పత్రాలను కోల్పోతారు, ఆస్తులను కోల్పోతారు, ఆటంకాలు ఎదురవుతాయి. మీ భుజాలపైన అనేక బాధ్యతలు వచ్చి పడతాయి. కనుక మేషరాశి వారు ఆచి తూచి అడుగులు వేయండి. ఉగాది తర్వాత నుండి జాగ్రత్తగా ఉండండి. ఆదాయ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చులు తగ్గించుకోండి. అంటే అనవసరమైన వస్తువులను కొనవద్దు, అనవసరమైన ఖర్చులు చేయవద్దు. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. యోగా, ధ్యానం వంటివి చేయటం మంచిది. కుటుంబ సభ్యులతో పరస్పర అవగాహనను పెంచుకోండి. కోపాన్ని తగ్గించుకోండి. ముఖ్యంగా మంగళవారం రోజు హనుమ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయండి. అలా చేస్తే 90% వరకు చెడు ఫలితాలు తగ్గిపోతాయి. ఇక రెండవ రాశి ఏమిటి అంటే వృషభ రాశి. కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రము 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి ఆదాయము 11గా ఉంది, వ్యయం 5గా ఉంది, రాజ్యపూజ్యం 1, అవమానం 3గా ఉంది. ఆర్థిక పరంగా వీరికి ఎటువంటి సమస్యలు రావు. కానీ వీరికి ఈ విశ్వవసునామ సంవత్సరంలో తప్పనిసరిగా అనేక కష్టాలు వస్తాయి. కనుక వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. మానసిక ఒత్తిడి వీరిపై ఆధిపత్యం చలాయించవచ్చు. అంటే మీరు కొంచెం మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. శారీరక సమస్యలు కూడా వస్తాయి. మీరు క్రమశిక్షణను పాటించాలి, లేదంటే ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా వీరికి జీర్ణ సమస్యలు, ఉదర సంబంధిత వ్యాధులు, వెన్ను నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కుటుంబంలో తగాదాలు, వివాదాలు ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగ రీత్యా అనుకున్న ప్రగతిని సాధించలేకపోతారు. అంటే మీరు కోరుకున్న పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు. ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారికి ఆ ప్రమోషన్లు దక్కకపోవచ్చు. పైగా పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో, దూరపు బంధువులతో గొడవలు జరుగుతూ ఉంటాయి. బంధాలు పూర్తిగా తెగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనపరంగా సమస్యలు రావు, కానీ మానసికంగా, శారీరకంగా మాత్రం తప్పనిసరిగా కష్టాలు వస్తాయి. గ్రహ సంచారం కూడా మీకు అంత అనుకూలంగా లేదు. కనుక ఈ సంవత్సరం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మౌనంగా, సహనంగా వ్యవహరించాలి. వృత్తిపరంగా కొత్త మార్గాలను అన్వేషించుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం పెడితే చెడు ఫలితాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే మీకు వీలైనంత దాన ధర్మాలు చేయటం మర్చిపోవద్దు. ఇక ఉగాది తర్వాత నుండి అష్ట కష్టాలను అనుభవించబోతున్న 3వ రాశి ఏమిటి అంటే కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, అశ్లేష 4 పాదాలు కర్కాటక రాశిలోనికి వస్తాయి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉంది. వీరు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు తెలుసుకొని పెట్టుబడులు పెట్టండి. తెలియని వాటిల్లో పెట్టుబడులు పెడితే విపరీత ధన నష్టం కలుగుతుంది. అంతేకాదు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మానసిక ఆందోళన పెరుగుతుంది, ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, నిద్రలేమి సమస్యలు వస్తాయి. కనుక మీకెన్ని పనులు ఉన్నా వాటిని పక్కన పెట్టి సమయానికి తిండి తినండి, సమయానికి నిద్రించండి. లేదంటే తర్వాత చాలా బాధపడవలసి వస్తుంది. పరిస్థితులు మీ చేజారిపోతూ ఉంటాయి. అప్పుడు ఇక మీరేమీ చేయలేరు. కనుక ముందే జాగ్రత్త పడండి. సమయానికి ఆహారం తీసుకోండి, సమయానికి నిద్రించండి. అంతేకాదు వీరికి కూడా ఉగాది తర్వాత నుండి కుటుంబంలో కలహాలు పెరుగుతాయి.
అయితే చిన్న చిన్న విషయాల్లోనే కలహాలు పెరిగిపోతూ ఉంటాయి. దగ్గరి బంధువులకు దూరం అయిపోతూ ఉంటారు. జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి. ప్రేమికుల మధ్య కూడా గొడవలు జరిగి విడిపోయే అవకాశం ఉంది. పెళ్లి వరకు వచ్చిన ప్రేమ జంటలు కూడా విడిపోతారు. పెళ్లి కాని వారికి, పెళ్లి కోసం ఎదురు చూసే వారికి మాత్రం ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా ఉండదు. ప్రమోషన్లు ఆలస్యమవుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించదు. సాలరీలు తక్కువ ఉండే చిన్న చిన్న ఉద్యోగాలే లభిస్తాయి. వాటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కనుక పెద్ద ఉద్యోగాల కోసం ట్రై చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. వచ్చిన దానితోనే తృప్తి పడండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం ట్రై చేయండి. ఇక విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఏకాగ్రత పెట్టి చదవకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. కోపతాపాలు తగ్గించుకోండి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. విద్యార్థులు చదువులో క్రమశిక్షణ పెంచుకోవాలి. ఇక కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం నాడు శివ ఆరాధన చేసి రుద్రాభిషేకం చేసుకుంటే చెడు ఫలితాల తీవ్రత తగ్గుతుంది. అంటే సమస్యలేమీ రాకుండా ఉంటాయని కాదు, 50% సమస్యలు తగ్గుతాయని అర్థం. ఈ విశ్వవసునామ సంవత్సరంలో చెడు ఫలితాలను పొందబోతున్న చివరి రాశి ధనుసు రాశి. మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం ఏ పని చేసినా కలిసి రాదు. అనేక రకాల సమస్యలు వస్తాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా లేదు. కనుక ఎవ్వరూ కూడా వ్యాపారాలు స్టార్ట్ చేయవద్దు. ఉద్యోగపరంగా కూడా అస్సలు బాగోదు. ఈ సంవత్సరం మీరు మాట తప్పే పరిస్థితులు వస్తాయి. కనుక ఎవరికి తొందరపడి మాట ఇవ్వవద్దు. మిత్రులతో, కుటుంబ సభ్యులతో మాట ఇచ్చి వైర్యాన్ని తెచ్చుకోవద్దు. అంతేకాదు ధనుస్సు రాశి వారికి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఆరోగ్యం కూడా బాగోదు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా లేవు. పోలీసు కేసులు, కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. కనుక ఎటువంటి ఇల్లీగల్ పనుల్లో పాల్గొనవద్దు. కోరి కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. ఈ రాశి వారికి యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. కనుక ధనుసు రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టే ముందు సలహాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండండి. గొడవలు పెట్టుకోవద్దు. ఈ రాశి వారు ప్రతిరోజు ఇంట్లో ఇష్టదైవం ముందు దీపారాధన చేసుకోండి. సమస్యలు తగ్గుతాయి. మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, ధనుస్సు రాశి ఈ 4 రాశుల వారికి ఉగాది తర్వాత నుండి కష్టాలు వస్తాయి. కనుక జాగ్రత్తగా ఉండండి.